జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద మరియు కొంతమంది కౌన్సిలర్ల పనితీరుపై నేడు వెంకటగిరి పట్టణ చేనేత నాయకులు మరియు పలు వార్డు కౌన్సిలర్ల స్థానిక టీడీపీ కార్యాలయం నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ నందు చేనేత విభాగ నాయకులు మాట్లాడుతూ ఎటువంటి రాజకీయ అనుభవం లేని మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటు అని అన్నారు. అంతేకాకుండా ఇటీవల పార్టీ మారే ఆలోచన మానుకోవాలని దొంతు శారదకు టీడీపీ పార్టీ 30 కోట్ల ఆఫర్ అనే అంశంపై మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవం లేదని అన్నారు. చేనేతలకు పెద్దపీట వేసిన టీడీపీని విడిచి వైఎస్ కాంగ్రెస్ పార్టీలోకి మారడంపై సాటి బీసీలైన మేము మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారదను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అనంతరం పలు వార్డుల కౌన్సిలర్లు మాట్లాడుతూ మేమంతా టీడీపీ పార్టీలోనే ఉంటామని, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ నాయకత్వంలోనే పార్టీలో కొనసాగుతామని అన్నారు. అంతేకాకుండా మాపై వచ్చే కథనాలు నమ్మకండని మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, ఆయన పట్టుదలతో, ఆయన కార్యదీక్షతో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరిగెత్తుంది. ఏ విధంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలని చూసి పక్క రాష్ట్రాల్లో ఉండే కేసీఆర్తో మన నాయకులు, మన ఆంధ్రదేశం నాయకులు, ప్రతిపక్ష నాయకులు వాళ్ళ వెనక నడుస్తూ వాళ్ళ అడుగుజాడల్లో మన ఆంధ్రప్రదేశ్ని ఒక బానిస రాష్ట్రంగా మార్చి వాళ్ళకి చేతుల్లో పెట్టాలని కుట్రతో మన వైసీపీ నాయకులు ఈరోజు పనిచేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం కార్యకర్తలు అంత ఆషామాషిగా లేరు. ప్రతి ఒక్క ప్రజల్లోనూ, ఒక మహిళలోనూ, ఒక వృద్ధుల్లోనూ, ఒక యువతలోనూ ప్రతి ఒక్కరిలోనూ మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం వెంట ఉండేదానికి, దేనికైనా సిద్ధపడేదానికి సమాయత్తంగా ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న కేసీఆర్తో జత కలిసిన జగన్ కలిసేదానికి ఈరోజు మన వెంకటగిరి నుంచి కూడా నాయకులు వెళ్ళడం మనం చాలా బాధాకరమైన విషయం అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎన్ని కుట్రలు పడినా తెలుగుదేశం విజయం తథ్యమని, ఎప్పటికైనా ధర్మమే గెలిచి తీరుతుందని కొన్ని పత్రికల్లో కానీ కొన్ని వాట్సాప్ సందేశాల్లో కానీ 30 కోట్ల రూపాయల ఆఫర్ని కూడా తిరస్కరించిన దొంతు శారదా బాలకృష్ణ గారిని రావడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, 30 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వడం సమంజసం కాదని ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నాను. అలాగే వారు ఎంతమంది కౌన్సిలర్లకి ఫోన్ చేసి డబ్బు ఆశ చూపించారో మీకు తెలుసు. కొంతమంది కూడా ఆ విషయాన్ని కూడా ఇప్పుడు తెలియజేశారు. అదేవిధంగా స్వార్థం కోసం పార్టీలు మారే రాజకీయ నాయకులు తెలుగుదేశంలో ఉండరని, ఒకవేళ బయట పార్టీ నుంచి వచ్చినా ఎక్కువ రోజులు ఇక్కడ నిలబడలేరని వీరు మరొకసారి సభాముఖంగా నిరూపించారని తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ మున్సిపల్ చైర్పర్సన్గా ఉంటూ ఒక బీసీ మహిళగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా 5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ అనుభవించి మరి ఈరోజు ఒక నాయకుడికి అనుకూలంగా ఈరోజు వలస వెళ్ళడం అనేది బాధాకరం. ఇది చేనేత కళాకారులు, చేనేత కార్మికులు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈనాడు వలస వెళ్ళే నాయకుల వెంట చేనేత కళాకారులు కానీ, చేనేత కార్మికులు కానీ ఎవరు కూడా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. కారణం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగినాయి అనేది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్క చేనేత కళాకారులు కూడా లబ్ధి పొందడం అనేది జరిగింది. కాబట్టి నాయకుల వెంట ఎవరు ఉండరు, కానీ ఈ యొక్క సంక్షేమము అభివృద్ధి పరిచినటువంటి పార్టీ పట్ల ఓటర్లు ఉండరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు వలస వెళ్ళినటువంటి చైర్పర్సన్ గారు ఎందుకు వెళ్ళారో అర్థం కావట్లేదు. మరి కేసీఆర్ సమక్షంలో, కేసీఆర్ యొక్క డైరెక్షన్లో నడుస్తున్నటువంటి జగన్
పరిపాలన మనకు అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలంగాణ వెళ్ళినప్పుడు ఆంధ్ర వాళ్ళ పరిపాలన మనకు అవసరమా అని చెప్పేసి కేసీఆర్ చెప్పినప్పుడు తెలంగాణ వాళ్ళందరూ తెలంగాణ పార్టీకి సపోర్ట్ చేశారు. మరి ఈనాడు తెలంగాణ వాదులు మన యొక్క ఆంధ్రాలో మా ఇంపాక్ట్ మీ ఆంధ్ర మీద ఉంది అన్నప్పుడు మన ఆంధ్ర ప్రజలు ఏ విధంగా స్పందించాలి అనేది మన యొక్క ఓటర్లు చాలా వరకు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి జగన్ గారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అనేది చాలాసార్లు మనం విన్నాం. అతను మాట్లాడటంలోనే అతని యొక్క రాక్షసత్వం కానీ అతని యొక్క గుణగణాలు కానీ మనకందరికీ తెలుసు. గతంలో నంద్యాలలో జరిగినప్పుడు అతను తిట్టినటువంటి తిట్లు మరియు అతని యొక్క నైజము, అతని యొక్క బిహేవియరు, అతని యొక్క యాటిట్యూడు సరిగ్గా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి వ్యక్తి వెంట ఇటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు జరిగి అనుభవించినటువంటి వ్యక్తులు వలస వెళ్ళడం అనేది హాస్యాస్పదం. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అటువంటి నాయకుల వెంట ఓటర్లు ఉంటారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ప్రతి చేనేత ప్రతినిధులు కానీ చేనేత కళాకారులు కానీ ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం పట్ల మాత్రమే మొగ్గు చూపుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి నాయకులకు ఓటుని ఆయుధంతో బుద్ధి చెప్పవలసిందిగా కోరుచున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలకు పెద్దపీట వేసే నినాదంతో బీసీల యొక్క సంక్షేమము అభివృద్ధిలో పెద్దపీట వేయాలని బడ్జెట్లో అధిక మొత్తం కేటాయిస్తూ బీసీలకు కార్పొరేషను అనేక కులవృత్తుల వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడము మనం చేనేత కళాకారులు చేనేత కులవృత్తులు చేసుకునే వాళ్ళందరూ గర్వించాల్సిన విషయం. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క ఎన్నికల నినాదం ఏంటి? మీ భవిష్యత్తు నా భరోసా అనే ఒక నినాదంతో మన యొక్క భవిష్యత్తుని మన యొక్క భావితరాల భవిష్యత్తుని జాగ్రత్తగా చేసి వాళ్ళ యొక్క అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని రాత్రనగా పగలనగా కష్టపడుతూ చేసుకుంటూ మనకు ఆయన స్ఫూర్తిగా ఉన్నారు. అటువంటి పార్టీలో ఉన్న మనము క్రమశిక్షణగా ఉండాలి. ఏమాత్రము రాజకీయ అనుభవం లేని మన వారికి ఒక గుర్తింపు ఇచ్చి ఒక ఉన్నతమైన పదవి ఇచ్చినప్పుడు వారు ఆ పదవిని సద్వినియోగం చేసుకోవాలి. ఆ పార్టీ వెంటనే ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మన ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి చైర్పర్సన్ టికెట్ ఏమాత్రం సంకోచించకుండా అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో ఇచ్చారు. కానీ ఈరోజు వారు వేరే ఒక ఆలోచనలో ఉండడము చాలా తప్పు. ఆ ఆలోచన సరిచూసుకోవాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేనేతలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక చేనేత ఒక క్యాస్ట్లో ఉండి ఈ విధంగా చేయడం చాలా బాధాకరము. కానీ నాయకులు వెళ్ళినంత మాత్రాన మన పార్టీకి ఏమాత్రం నష్టం లేదు. ప్రతి ఒక్క చేనేత కళాకారులు తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటారు. ఎప్పుడు కూడా అన్న ఎన్టీఆర్ నుండి ఈ రోజుకి కూడా చేనేత కార్యక్రమం ఎప్పుడు తెలుగుదేశానికి అందంగా ఉంటారు. ఈ యొక్క ఎలక్షన్లో భారీ మెజారిటీతో మొత్తం ప్రతి ఒక్క చేనేత కార్మికులు వాళ్ళ యొక్క సత్తా చూపించి భారీ మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే కొన్ని పత్రికల్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా వాటిల్లో దాదాపు 8-9 మంది కౌన్సిలర్లతో చైర్పర్సన్ వైసీపీలోకి చేరుతుందనేది 2 రోజుల నుంచి ఒక ప్రచారంలో భాగంగా జరుగుతున్న చర్యల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ. అందులో క్రమశిక్షణగా మెలిగేదానికే తొలి నుంచి కూడా ఉన్నాము. ఆ తర్వాత ఆ పార్టీని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పార్టీలో ఉన్నందుకు కార్యకర్తలుగా మాకందరికి కూడా మంచి విలువలతో కూడిన రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నాము. కొన్ని అవాంతరమైన సంఘటనలు జరిగి కొన్ని ప్రలోభాలకు లొంగి కొంత అటు ఇటు జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న 21 మంది కౌన్సిలర్లు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న 20 మందిలో
ఒక కౌన్సిలరు ఒక చైర్మన్ మాత్రమే ఈరోజు వైసీపీలోకి చేరుతున్నట్టు ఇంకా పోగొట్టే ఉంది. కానీ అది రేపు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బయట వస్తే తప్ప తెలియదు ఇంకెవరెవరు పోయారనే విషయము. ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లందరూ కూడా ఏకతాటిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటూ, అంటే మీరు అనొచ్చు కౌన్సిలర్లు కాకుండా కౌన్సిలర్లు హస్బెండ్లు కూడా ఉన్నారని చెప్పి దీంట్లో కౌన్సిలర్లు రావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మహిళా కౌన్సిలర్లు ఇప్పుడు పెట్టడం ద్వారా ఏది ఈ సమావేశం వాళ్ళు రెడీ రాలేకపోయారు. కాబట్టి వాళ్ళు భర్తలుగా వాళ్ళలో సగభాగం ఉంది కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. ఇది విలేకరుల ద్వారా మేము కొంచెం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. ముందు క్రమశిక్షణకి పెద్దపీయటం కానీ ప్రలోభాలకి ఎక్కడా కూడా లొంగకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో బ్రహ్మాండంగా పార్టీ పురోభివృద్ధికి పనిచేస్తారని చెప్పి కౌన్సిలర్ అందరి తరఫున కూడా నేను కూడా ఒక వైస్ చైర్మన్గా పత్రికాముఖంగా చెప్పడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి లోపం లేదు. మరలా కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ మూడవసారి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారికి వెంకటగిరికి ఇచ్చారు కాబట్టి మా యొక్క వంతు మేము సాయశక్తిగా కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తాం. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రియతమ నేత శ్రీ కురుగొండ రామకృష్ణ గారు మాకు బీఫామ్ ఇచ్చి ఆయన కష్టపడి అన్ని వార్లు తిరిగి మమ్మల్ని గెలిపించుకున్నారు. 25 స్థానాలకి 21 స్థానం గెలవడం జరిగింది. తద్వారా బీసీ మహిళైన శ్రీమతి దొంత శారద గారిని చైర్పర్సన్గా ఆయన ఆదేశానుసారం మేము కూడా ఎన్నుకోవడం జరిగింది. అది ఒక అభివృద్ధిలో భాగంగా ఆయన ఎన్నో వేల కోట్లు తెచ్చి వెంకటగిరికి వేచించి అభివృద్ధి పదంలో నడిపించడం సాగింది. ఆ అభివృద్ధి పదంలో ఆమె కూడా ఉంది అనేదానికి నిదర్శనం. అంటే ఆమె సొంత దీంతో లేకుండా పార్టీ యొక్క నిర్ణయాల మీద ఆమె కూడా అభివృద్ధి పదంలో నడవడం జరిగింది. కానీ ఈరోజు కొన్ని దుష్ప్రచారాలతో అంటే మా కౌన్సిలర్లలో 10 మంది 15 మంది వెళ్తున్నారు. మా తోటి మిత్రులైన 11వ వార్డు మల్లికార్జున అనే అబ్బాయి కూడా వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి. కానీ అతను పోయినంత మాత్రం మాకు నష్టమేమీ లేదు. వాస్తవంగా అతను పోయింది మాకు మంచిదేను. ఎందుకంటే ఆ వార్డులో అతను ఆ విధంగా అరాచకాలు ఈ డబ్బు దందాలు ఇవన్నీ తీసుకున్న దానివల్ల ప్రజలు చాలా విసిగిపోయి వేసారిపోయి ఉన్నారు. దానివల్ల ఏంటంటే ప్రజలు కూడా ఏంటంటే ఈ అబ్బాయి వద్దు మనకి తలకాయ నొప్పి వద్దు అనే సందేహాలు ఉన్నప్పుడు ఇతను పార్టీ మారినప్పుడు వాళ్ళు కూడా సుమారు 500 మంది దాకా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారు. ఇతను మా పార్టీలో ఉన్నందువల్ల అతను మారిన దానివల్ల ఏంటంటే మాకు 500 మంది కార్యకర్తలు సుస్థిరంగా క్షేమంగా ఆ వార్డులో ఉన్నారు. కాబట్టి మాకు ఎటువంటి డోకా లేదు. తెలుగుదేశం పార్టీ వచ్చి ఒక క్రమశిక్షణ గల పార్టీ. దాని ద్వారా ఏంటంటే మేమంతా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అంటే ఆయన ఇది చేయి ఇది మంచిది ఇది చేయండి అంటే దాన్ని చేసేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మేము 19 మంది కౌన్సిలర్లు ఒక తాటి మీద నడుస్తున్నాం. మాకు ఎటువంటి ఇది కానీ ఏం లేదు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కూడా మన ప్రీతమ నేతని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మా వంతు మేము ఆర్ఎస్ఎల్ కష్టపడి కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.